నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో షుగర్ జబ్బుకు సంప్రదాయ చికిత్స. కోవిడ్ తగ్గిన వారికి ఒక్క డోసు చాలు. కరోనా రోగికి సిటీ స్కాన్ ఎప్పుడు? మధుమేహంతో గుండెపోటు ముప్పు. ఇంకా హెల్త్ టిప్. షుగర్, డయాబెటీస్, మధుమేహం ఇలా పేర్లు వేరే కావచ్చు, కానీ సమస్య మాత్రం ఒక్కటే. అది రక్తంలో గ్లూకోజ్ శాతం అదుపు తప్పడం. ఈ జీవితకాలపు జబ్బును అదుపులో ఉంచుకోవడమే గాని ఇప్పటిదాకా శాశ్వత చికిత్స అంటూ ఏదీ లేదు. మధుమేహం అదుపు తప్పితే కళ్ళ నుంచి కాళ్ల దాకా మన శరీరంలోని ప్రతి అవయవాన్ని దెబ్బతీస్తుంది. ఈ తీపి జబ్బును అదుపులో ఉంచడానికి ఆహారం, అలవాట్లు, జీవనశైలి ఇలా అన్ని విషయాల్లోనూ ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్తారు రామోజీ ఫిల్మ్ సిటీలోని సుఖీభవ వెల్నెస్ కేంద్రానికి చెందిన నిపుణులు. మధుమేహాన్ని అదుపులో ఉంచడానికి సుఖీభవ వెల్నెస్ సెంటర్ అందిస్తోన్న ప్రత్యేక చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తీపి అనే ప్రతి మాటలో కొన్ని సందర్భాలలో తీపి కబురు ఉండకపోవచ్చు. దానికి ఉదాహరణ మధుమేహం. పేరుకే షుగర్, కాని ఇది తీపి జబ్బు. అది తెచ్చిపెట్టే ఇబ్బందులు అన్నీ ఎన్ని కావు. ఒక్కసారి ఈ మధుమేహం బారిన పడితే ఇక ఒళ్లంతా గుల్లైపోతుంది. ముందుగా ఒంట్లో షుగర్ నిల్వలు పేరుకుపోవడం వల్ల రక్తనాళాల్లో సమస్యలు మొదలవుతాయి. ఒంట్లో షుగర్ ఉంటుంది, కాని అది మాత్రం శరీర భాగాలకు అందదు. దీంతో విపరీతమైన నీరసం. రెండోది, షుగర్ నిల్వల వల్ల రకరకాల ఇన్ఫెక్షన్లు వచ్చి పడడం. ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే ఇక అది మానడం చాలా ఇబ్బందైపోతుంది. మెల్లగా షుగర్ కారణంగా హై బీపీ రావడం, రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పెరగడం, వీటి కారణంగా గుండెపోటు, పక్షవాతం లాంటివి రావడం సంభవిస్తాయి. ఒళ్లంతా ఆపాదమస్తకాన్ని షుగర్ జబ్బులమయంగా మార్చేస్తుంది. అందుకే మొదటగా షుగర్ బారిన పడకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ షుగర్ ఉంటే నియంత్రణలో ఉంచుకోవాలి. మధుమేహానికి సంప్రదాయ చికిత్సను అందుబాటులోకి తెచ్చింది రామోజీ ఫిల్మ్ సిటీలోని సుఖీభవ వెల్నెస్ సెంటర్. డయాబెటిస్ అన్నది జబ్బు కాదు, అదొక సమస్య మాత్రమే. ఈ సమస్య మన జీవనశైలి వల్ల వస్తుంది. మన జీవనశైలి అంటే మనం ఏ టైంకి ఏం తింటున్నాం, ఎంత నీళ్లు తాగుతున్నాం, ఎంత నిద్రపోతున్నాం, మన పనివేళలు ఎలా ఉంటున్నాయి, మన ఒత్తిళ్లు ఎలా ఉంటున్నాయి, మనం మరీ ఎక్కువగా తింటున్నామా, మరీ తక్కువగా తింటున్నామా, ఇవన్నీ మన ఎండోక్రైన్ వ్యవస్థ మీద ప్రభావం చూపిస్తాయి. దీంతో చిన్న వయసులోనే చాలామందికి డయాబెటీస్ వస్తుంది. మన పొట్టను మనం రెండో మెదడుగా చెప్పుకుంటాం. మనం ఏం తింటున్నాం, ఎలా తింటున్నాం అనేది పొట్ట మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. పొట్టను 7 భాగాలుగా విభజించుకుంటాం. మనం ఏం తింటామో అదే అన్ని వ్యవస్థలుగా రూపుదిద్దుకుంటుంది. మనం చాలాసార్లు ఏం చేస్తామంటే ఈ మధ్య జంక్ ఫుడ్, స్వీట్లు ఎక్కువగా తింటున్నాం. పనుల్లో ఉన్నప్పుడు టీ, కాఫీలు ఎక్కువగా తాగేస్తుంటాం. దీంతో టైంకి తినడం మానేస్తాం. దానివల్ల మన ఒంట్లో గ్లూకోజ్ లెవెల్స్ బాగా ఒడిదుడుకులకు గురవడం జరుగుతుంది. దీంతో ఎండోక్రైన్ సిస్టమ్ ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. ఇదెలా ఉంటుందంటే ఏదైనా మెషిన్తో ఇష్టం వచ్చినట్టు ఓ పద్ధతి పాడు లేకుండా పనిచేస్తే అది ఏదో ఒకరోజు పనిచేయడం ఆగిపోతుంది. మన శరీరంలో కూడా అదే జరుగుతుంది. అందుకు డయాబెటీస్ వస్తుంది. మానసికంగా కూడా బాగా ఒత్తిడిలో ఉంటే కూడా శరీరం, ఎండోక్రైన్ సిస్టమ్ బాగా రియాక్ట్ అవుతుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఆహార ప్రణాళికను మేము రూపొందిస్తాం. ఎక్కువగా ఆహారంపైనే మేము దృష్టి సారిస్తాం. ప్రధానంగా వెజిటబుల్ డైట్ ఇస్తాం. ఇందులో గ్రీన్ వెజిటబుల్స్, గ్రీన్ జ్యూసెస్, పళ్ళు, సలాడ్స్, కొన్ని గింజలు, మొలకలు ఇస్తాం. దీంతో పూర్తిగా షుగర్ను కంట్రోల్ చేస్తాం. అసలు మందులనేవే వాడకుండా షుగర్ని తగ్గిస్తాం. దీంతోపాటు యోగాలో కపాలభాతి ప్రాణాయామం కూడా చేయిస్తాం. దీనివల్ల కూడా మంచి ఉపయోగం ఉంటుంది. కొన్ని ఆసనాలు, ఆహార క్రమశిక్షణ పాటిస్తే మధుమేహానికి మందుల అవసరం అస్సలు ఉండనే ఉండదు. షుగర్ అన్నది దానికదే జబ్బు కాదు, అదొక సమస్య మాత్రమే. ప్రస్తుతానికి షుగర్ని మేనేజ్ చేసుకోవడం తప్ప పూర్తిగా నయం చేసుకోవడం అన్నది కష్టసాధ్యమైన వ్యవహారం. అందుకే షుగర్ బిళ్లలు జీవితాంతం వాడడమో, ఇన్సులిన్ ఇంజెక్షన్లు వేసుకుంటూ మధుమేహాన్ని
నియంత్రణలో పెట్టుకోవడం చేస్తుంటారు. అయితే మితంగా సమతులాహారం తీసుకోవడం, నిత్యం 1 గంట వ్యాయామం చేయడం, నిద్ర 8 గంటల పాటుండేలా చూసుకోవడం, ఒత్తిళ్లని దూరం చేసే జీవన శైలిని అనుసరించడం లాంటివి చేస్తే షుగర్ రాకుండా చూసుకోవచ్చు. ఆయుర్వేదం, యోగా, ప్రకృతి వైద్యం లాంటి వాటి సమ్మిశ్రమ విధానంతో 1 మధుమేహాన్ని నివారించుకోవడం, వచ్చిన షుగర్స్ని నియంత్రణలో పెట్టుకోవడం చక్కగా చేసుకోవచ్చు. మన జీవనశైలిని, దినచర్యను ఎంత క్రమశిక్షణగా పెట్టుకుంటామనే దానిపైనే మన ఆరోగ్యం ఆధారపడుతుంది. మధుమేహం విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది. ఆహారం, వ్యాయామం, నిద్ర, ఒత్తిళ్లు వీటన్నింటినీ చక్కగా అదుపులో పెట్టుకుంటే మధుమేహాన్ని రాకుండా చూసుకోవచ్చు. ఒకవేళ ఇప్పటికే షుగరుంటే కూడా మన సంప్రదాయ చికిత్సా పద్ధతుల్ని వాడి చక్కగా నియంత్రణలో పెట్టుకోవచ్చు. సుఖీభవ వెల్నెస్ సెంటర్లో చికిత్స కోసం 1800-1202-999 టోల్ ఫ్రీ ఫోన్ నంబర్లో సంప్రదించవచ్చు. లేదా సుఖీభవ వెల్నెస్ సెంటర్లో చికిత్స కోసం sukhibhava@ramojifilmcity.com, info.sukhibhava@ramojifilmcity.com ద్వారా కూడా సంప్రదించవచ్చు. షుగర్ అనేది నిజానికి జీవనశైలి జబ్బు. యోగా, ఆయుర్వేదం, ప్రకృతి వైద్యాల దన్నుగా, ఆహారమే ఔషధంగా జీవన సరళిని కాస్త గాడిలో పెట్టుకుంటే మధుమేహానికి చక్కగా కళ్ళెం వేయొచ్చు. హెల్త్ న్యూస్ మీకోసం. కోవిడ్ బారిన పడి తగ్గిన వారికి 1 టీకా డోసే మంచి ఫలితం ఇస్తోంది. వైరస్ బారిన పడిన నెల రోజుల తర్వాత 1 డోస్ పొందడం ద్వారా వారిలో గణనీయంగా యాంటీబాడీలు వృద్ధి చెందినట్లు వైద్య నిపుణులు గుర్తించారు. ఏకంగా 3 అధికంగా ఉన్నట్లు తేల్చారు. అదే వైరస్ బారిన పడని వ్యక్తుల్లో 1 డోసు టీకా పొందిన తర్వాత యాంటీబాడీల వృద్ధి సాధారణంగా ఉంది. ఈ అంశంపై హైదరాబాద్లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీకి చెందిన వైద్య నిపుణులు ఇటీవల పరిశోధన నిర్వహించారు. ఈ పరిశోధన పత్రం తాజాగా ప్రఖ్యాత వైద్య పత్రిక ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్లో ప్రచురితమైంది. అధ్యయనంలో భాగంగా ఏఐజీలో పనిచేస్తోన్న వైద్య సిబ్బందిని ఈ పరిశోధనకు ఎంచుకున్నారు. ఇందులో 131 మంది ఇప్పటికే వైరస్ బారిన పడి కోలుకున్నవారు కాగా, కోవిడ్ బారిన పడని మరో 149 మందిని కూడా ఎంచుకున్నారు. ఈ 2 గ్రూపులకు 1 డోస్ కోవిడ్ టీకాను అందజేశారు. 2 గ్రూపుల్లోని వ్యక్తులకు టీకా ఇచ్చిన తర్వాత జ్వరం, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల వంటి సమస్యలు ఎదురయ్యాయి. 1 డోస్ టీకా ఇచ్చిన వారిలో 4 వారాల తర్వాత యాంటీబాడీలు ఏ మేరకు వృద్ధి చెందాయో పరిశీలించారు. కోవిడ్ బారిన పడి కోలుకున్న వారిలో అవి గణనీయంగా వృద్ధి చెందాయి. అదే 1 డోస్ తీసుకున్న సాధారణ వ్యక్తుల్లో అంత బాగా వృద్ధి చెందలేదు. ముఖ్యంగా సాధారణ వ్యక్తుల్లో కంటే కోవిడ్ బారిన పడి కోలుకున్న వారిలో 1 డోస్ టీకాకే 3 అధికంగా వచ్చాయి. కోవిడ్ యాంటీబాడీలు వృద్ధి చెందాయా లేదా అనేది తెలుసుకోవడానికి న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ S1, S2 అనే పరీక్ష చేస్తారు. ఫలితాల్లో యాంటీబాడీల సంఖ్య 150 దాటితే రక్షణ ఉంటుందని అర్థం. కోవిడ్ సోకకుండా 1 డోస్ టీకా పొందిన వారిలో వాల్యూ సుమారు 150 వరకు పెరిగింది. అదే వైరస్ సోకి తగ్గాక వ్యాక్సిన్ తీసుకుంటే 450 కంటే ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. సాధారణంగా 1 డోస్ టీకా తీసుకుంటే 1-2 నెలల్లో యాంటీబాడీలు తగ్గిపోతాయి. కానీ కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో 1 డోస్ తీసుకుంటే ఎక్కువ కాలం యాంటీబాడీలు కొనసాగుతున్నాయి. వీరిలో టీ సెల్ జ్ఞాపక శక్తి దాదాపు 12 నెలల పాటు రక్షణ కల్పిస్తుందని అంచనా. టీ కణాల జ్ఞాపక శక్తి అనేది ఎముక మధ్యలో ఉండిపోతుంది. మరోసారి ఎప్పుడైతే వైరస్ దాడి చేస్తుందో అప్పుడు ఈ టీ సెల్స్ రక్షణగా ముందుకొస్తాయి. వైరస్కి వ్యతిరేకంగా అవసరమైన మేరకు పెద్ద సంఖ్యలో యాంటీబాడీలను వృద్ధి చేస్తాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. కరోనా కాలం మొదలయ్యాక సిటీ స్కాన్కు బాగా ప్రాధాన్యం పెరిగింది. పీసీఆర్ పరీక్ష కంటే ముందుగానే ఫలితం తెలిసిపోతుందన్న భరోసాతో చాలామంది కరోనా అనుమానిత లక్షణాలు కనిపించగానే పొలోమని ల్యాబులకెళ్లి సొంతంగానే సిటీ స్కాన్ను చేయించేసుకుంటున్నారు. కరోనా బారిన పడ్డాక వ్యాధి తీవ్రతను తెలుసుకునేందుకు కొంతమంది వారానికోసారి సిటీ స్కాన్ను తీయించుకుంటున్నారు. ఇక కొన్ని ఆసుపత్రుల్లో అయితే సిటీ స్కాన్ చేయించిన తర్వాతే చేర్చుకుంటున్నారు. అసలు ఏమిటి సిటీ స్కాన్ కథ కమామిషు? వైరస్ నిర్ధారణకు సిటీ స్కాన్ చేయించుకోవడం మంచిదేనా? సిటీ స్కాన్లో మనకేం తెలుస్తుంది? మొదలైన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది ఫోన్ చేసి కొరాడ్ స్కోర్ నాది 2/25 ఉన్నది, 4/25 ఉంది, 10/25 ఉన్నది, వేరియస్ నెంబర్స్ చెప్తూ ఉంటారు. సో ఒక రకంగా చెప్పాలంటే ఆ నెంబరు
ఆ స్కాన్ రిలేటెడ్గా ఏ రకంగానూ మీ ప్రోగ్నోస్టిక్ అంటే మీరు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళేదానికి ఏ రకంగానో ఇనీషియల్ స్టేజ్లో ఉపయోగపడదు. ఎప్పుడు ఈ అన్ని సిమ్టమ్స్, మీ సిమ్టమ్స్ ఏమున్నాయి, ఎంత సివియర్గా ఉన్నాయి, మీ ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మీ రేడియాలజీ స్కాన్ ఎలా ఉన్నది, అన్నిటిని కలిపి చూస్తేనే పాసిబిలిటీ మనం మీకు నెక్స్ట్ వచ్చే ప్రాబబిలిటీ ఎలా ఉందని చెప్పగలం. దాన్ని విడమర్చి చూస్తే కుదరదండి. ఫస్ట్ డాక్టర్ని చూడండి, మీ సిమ్టమ్స్ బట్టి, మీ ఆక్సిజన్ శాచురేషన్స్ బట్టి, మీ సివియారిటీ బట్టి అన్నీ కలిపి చూస్తే మీకు నెక్స్ట్ ఒక 5 రోజుల్లోనో, వారం రోజుల్లోనో, 10 రోజుల్లోనో ఎంత సివియర్గా వెళ్తుంది అనేది తెలుసుకుంటారు. జస్ట్ బై 1 నెంబర్. ఇప్పుడు ఇవాళ ఫస్ట్ రోజు నీకు జలుబు చేసినప్పుడు స్కాన్ చేయించుకున్నావు, దాంట్లో స్కోర్ 1/25 వస్తుంది, నాకంతా బాగానే ఉందనుకోవడం కాదు కదా. 4 రోజుల తర్వాత ఇంకా సిక్ అవ్వచ్చు కదా, అప్పుడు నీ స్కోర్ మారిపోతుంది. సో దట్ డజంట్ యాక్చువల్లీ మేక్ ఎనీ డిఫరెన్స్. సో అందు గురించి డైరెక్ట్గా మీరు రిఫర్ చేయించేసుకుని సిటీ స్కాన్లు చేయించేసుకోవడం అనేది ఇట్స్ నాట్ రికమెండెడ్. ఇంకా ఎంత పర్సంటేజ్ ఆఫ్ లంగ్ మన దగ్గర ఉన్నది గాలి పీల్చుకోవటానికి అని చెప్పటం వరకే ఈ స్కోర్ ఉపయోగపడుతుంది. సో దీంట్లో 2 నేర్చుకోవాలి మనం. మైల్డ్గా సిమ్టమ్స్ ఉన్నప్పుడు, సిమ్టమ్స్ లేనప్పుడు ఇంట్లో ఎవరికో వచ్చింది నేను కూడా సిటీ చేయించుకోవాలి, చేయించుకుని ఫాల్స్గా రీఇష్యూర్ అవడం వల్ల ఉపయోగం లేదు. మనకి ఎప్పుడు అవసరం ఉందో డాక్టర్ నిర్ణయిస్తాడు, దాన్ని బట్టి దాన్ని టెస్ట్ చేయించుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ సిమ్టమ్స్ మారినప్పుడు, సిమ్టమ్స్ ప్రోగ్రెస్ అయినప్పుడు దెన్ యూ టేక్ యువర్ స్కాన్. సిటీ స్కాన్ను అవసరమైనప్పుడు అది కూడా డాక్టర్ సలహా మేరకు మాత్రమే చేయించుకోవడం అన్ని విధాలా మేలు. అక్కర్లేకపోయినా సిటీ స్కాన్ చేయించుకోవడం అంటే అనవసరంగా రేడియేషన్కు గురి కావడమేనని గుర్తుంచుకోవాలి. మనకు ప్రాణాధారమైన పిడికెడు గుండెకు ఇవాళ షుగర్ జబ్బు పెను విపత్తునే తెచ్చిపెడుతోంది. అదుపు తప్పిన మధుమేహం గుప్పెడంత గుండెకు అడుగడుగునా అవాంతరాలను సృష్టిస్తోంది. రక్తనాళాల్లో ఆటంకాలు, ఛాతీలో నొప్పి, తీవ్రమైన గుండెపోటు, ప్రాణాంతకమైన ఈ విపత్తుల వెనుక రక్తంలో అదుపు తప్పిన చక్కెర నిల్వలే ప్రధాన కారణమని చెప్తున్నారు డాక్టర్లు. ఏళ్లు గడుస్తున్న కొద్దీ మధుమేహం మన గుండెకు ఎలా ముప్పుగా పరిణమిస్తుందో, షుగర్ దాడి నుంచి గుండెను కాపాడుకునేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. డయాబెటిక్ హార్ట్ డిసీజ్ అంటే ఏంటి? డయాబెటీస్ వలన గుండెలో తలెత్తే సమస్యలని డయాబెటిక్ హార్ట్ డిసీజ్ అని అంటారండి. డయాబెటీస్ ఉన్నప్పుడు గుండెలో అనేక రకాల సమస్యలు అనేవి రావచ్చు. షుగర్ ఉన్న వాళ్ళలో ఏమవుతుందంటే కొంతమందిలో హార్ట్ మజిల్ ఎఫెక్ట్ అవ్వచ్చు. అంటే గుండెలో ఉండే కండరం బాగా గట్టిపడిపోవటం కానీ, లేదా మజిల్ బాగా వీక్ అవటం కానీ జరగవచ్చు అనమాట. దీన్ని డయాబెటిక్ కార్డియోమయోపతి అంటాము. సో ఇలా ఉండటం వలన వీళ్ళలో హార్ట్ మజిల్ సరిగ్గా రిలాక్స్ అవ్వకపోవచ్చు. అలా రిలాక్స్ అవ్వకపోవటం వల్ల హార్ట్లో ప్రెషర్స్ ఎక్కువయ్యి లంగ్స్లో నీరు రావటం అనేది జరుగుతుంటుంది. దీన్ని డయాస్టలిక్ హార్ట్ ఫెయిల్యూర్ అంటాము. కొద్ది మందిలో ఏంటంటే షుగర్ వల్ల హార్ట్ మజిల్ బాగా వీక్ అయిపోయి పంపింగ్ ఫంక్షన్ తగ్గిపోయి హార్ట్ ఎన్లార్జ్ అయిపోతుంది అనమాట. దానివల్ల కూడా లంగ్స్లో నీరు రావటం, హార్ట్ ఫెయిల్యూర్ రావటం అనేది జరగవచ్చు. సో ఇలాగా డయాబెటీస్ వల్ల హార్ట్ కండరం ఎఫెక్ట్ అయ్యి హార్ట్ ఫెయిల్యూర్ రావటం అనేది కొంతమందిలో జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా షుగర్ ఉన్న వాళ్ళలో గుండెకి రక్తం సరఫరా చేసే రక్తనాళాల్లో బ్లాకేజెస్ ఏర్పడే అవకాశాలు, దాని ద్వారా హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు కూడా నార్మల్ పాపులేషన్ కంటే 2 రెట్లు అధికంగా ఉంటుందన్నమాట. సో షుగర్ ఉన్న వాళ్ళలో ఇలాగ హార్ట్ అటాక్స్ రావటం కానీ, గుండె రక్తనాళాల్లో బ్లాకేజెస్ రావటం కానీ జరగచ్చు. దీన్ని కొరనరీ ఆర్టరీ డిసీజ్ అంటాం అనమాట. సో ఈ విధంగా షుగర్ ఉన్న వాళ్ళలో ఈ 2 రకాల ప్రధానమైన సమస్యలు వస్తాయి. ఒకటి కొరనరీ ఆర్టరీ డిసీజ్, రెండోది డయాబెటిక్ కార్డియోమయోపతి, అండ్ వీటి ద్వారా హార్ట్ ఫెయిల్యూర్ రావటం. ఇలాంటి సమస్యలు షుగర్ ఉన్న వాళ్ళలో వచ్చే అవకాశం ఉంటుంది. మధుమేహం మూలంగా గుండెకు ఎలాంటి సమస్యలు వస్తాయి? నార్మల్ వాళ్ళలో వచ్చినంత ఎక్కువగా ఛాతిలో నొప్పి రావటం అనేది జరగకపోవచ్చు అనమాట. అంటే ఇన్ఫ్యాక్ట్ కొద్దిమంది షుగర్ ఉన్న వాళ్ళలో హార్ట్ అటాక్స్ సైలెంట్గా కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
సైలెంట్గా అంటే నార్మల్గా చెకప్కి వచ్చినప్పుడు మనం పరీక్ష చేసి చూసి ఈసీజీఓ ఎక్కువ పరీక్ష చేస్తే ఆల్రెడీ హార్ట్ అటాక్ వచ్చి ఉన్నది అనేది మనకు అందులో తెలుస్తుంటుంది. బట్ పేషెంట్ని అడిగితే మాత్రం నాకు ఎటువంటి సిమ్టమ్స్ లేవంటే నేను బాగానే ఉన్నానని అంటారు. సో ఇలాగ సైలెంట్ హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాలు షుగర్ ఉన్న వాళ్ళలో ఎక్కువ ఉంటుంటాయి అన్నమాట. నేను షుగర్లో ఉన్న వాళ్ళలో కొంచెం పెయిన్ పర్సెప్షన్ కొంచెం తక్కువ ఉండొచ్చు. అండ్ వాటికి తోడు కొంతమంది షుగర్ ఉన్న వాళ్ళలో టిపికల్ లక్షణాలు, హార్ట్ అటాక్కి సంబంధించిన టిపికల్ లక్షణాలు లేకుండా ఏటిపికల్ సిమ్టమ్స్ ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. ఏటిపికల్ సిమ్టమ్స్ అంటే కొంచెం అజీర్తిగానో, అరగనట్లు అనిపించడము, లేకపోతే కొంచెం స్లైట్ మంట, ఏదో ఎసిడిటీ అనో, ఇలాంటి లక్షణాలు ఉండటం వల్ల చాలాసార్లు షుగర్ ఉన్న వాళ్ళు అలాంటి అంటే గుండెకి సంబంధించిన నొప్పి వచ్చిందనేది కూడా గుర్తించకపోవటం అనేది జరుగుతుంటుంది. సో అందుకని షుగర్ ఉన్న వాళ్ళు ఏవైనా సిమ్టమ్స్ అంతకు ముందు ఎక్స్పీరియన్స్ చేయనివి ఇప్పుడు వస్తున్నప్పుడు ఒకసారి పరీక్ష చేసుకోవటం అనేది మంచిదండి. మధుమేహంతో పాటు గుండెకు సమస్యల్ని పెంచే ఇతర రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి? షుగర్ ఉన్న వాళ్ళలో గుండె సమస్యలకి దారితీసే ఇతర రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయన్నమాట. అంటే వీటిని క్లస్టరింగ్ ఆఫ్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటామండి. సో నార్మల్గా షుగర్ ఉన్న వాళ్ళలో బీపీ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. షుగర్ ఉన్న వాళ్ళు జనరల్గా వెయిట్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అంటే వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో బీపీ ఎక్కువ ఉండటం, ఓవర్ వెయిట్ ఉండటం, కొలెస్ట్రాల్ లెవెల్స్ తేడా ఉండటం కూడా ఉంటుందన్నమాట. షుగర్ ఉన్న వాళ్ళలో ఏమవుతుందంటే మంచి కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గటం, చెడు కొలెస్ట్రాల్ లెవెల్ అంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లేదా ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ అనేవి పెరగటం అనేది జరుగుతుంటుంది. సో ఇలాగ కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీస్ ఉండటం, ఇవన్నీ కలిపి ఉండే అవకాశం ఎక్కువ ఉందన్నమాట. సో నార్మల్గా ఏంటంటే ఒకటి కంటే ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్స్ ఒక వ్యక్తిలో ఉన్నప్పుడు వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ మరింత పెరుగుతుందన్నమాట. అంటే నార్మల్గా 1+1 2 అంటాం, కానీ 1+1 11 కూడా కావచ్చు. అంటే సో మనకి రిస్క్ యాంప్లిఫై అయిపోతుంది ఇలా మల్టిపుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఒకరిలోనే కలిసి ఉన్నప్పుడు అనమాట. సో అందుకని ఇది ఇంపార్టెన్స్ ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళు ఈ మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఏమైనా ఉన్నాయా అనేది ఒకసారి పరీక్ష చేసి చూసుకోవాలి పీరియాడికల్గా. మామూలుగా షుగర్ చెకప్కని వెళ్తుంటాం, షుగర్ ఒకటే చెక్ చేసుకుని వచ్చేస్తుంటాం. అలా కాకుండా షుగరుతో పాటు ఈ మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే బీపీ, కొలెస్ట్రాల్, వెయిట్లు ఇలాంటివి చూసుకుని వాటిని కూడా మనం కంట్రోల్లో పెట్టుకుంటే గుండెకి సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశాలని మనం తగ్గించుకోవచ్చు. డయాబెటిక్ హార్ట్ డిసీజెస్కు చికిత్స ఎలా ఉంటుంది? షుగర్ ఉన్న వాళ్ళలో సాధారణంగా చేసే అంటే గుండెకి సంబంధించి సాధారణంగా చేసే పరీక్షలు ఏంటంటే ఈసీజీ ఒకటి, ఎకోకార్డియోగ్రామ్ అంటాం అంటే హార్ట్కు సంబంధించిన అల్ట్రాసౌండ్ పరీక్ష, ఆ ఎకోకార్డియోగ్రామ్ ఒకటి, అండ్ కొంతమందిలో ట్రెడ్మిల్ టెస్ట్ అనేది చేస్తుంటాం. ఈ 3 పరీక్షలు చేయటం ద్వారా మనకి గుండెకి సంబంధించి ఏదైనా సమస్యలు ఉన్నాయా అనేది మనం తెలుసుకోవటం అనేది జరుగుతుంటుంది. సో జనరల్గా ఏమీ లక్షణాలు లేని వాళ్ళు కూడా సంవత్సరానికి ఒకసారి ఈ 3 పరీక్షలు చేసుకుంటే గుండెకి సంబంధించిన సమస్యలు ఏమైనా తలెత్తుతుంటే లేదా సైలెంట్గా ఏమైనా ప్రాబ్లమ్ లోపల ఉంటే మనం వాటిని ముందే కనుక్కుని వాటికి అవసరమైన ట్రీట్మెంట్ అనేది చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు ఉదాహరణకి ఈ చేసిన పరీక్షల్లో మనకి గుండెకు సంబంధించిన రక్త సరఫరాలో ఏదైనా పూడికలు తలెత్తుతున్నాయి అన్న అనుమానం ఉంటే మనం యాంజియోగ్రామ్ పరీక్ష చేసి యాంజియోగ్రామ్లో పూడికలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎంత తీవ్రంగా ఉన్నాయనేది చూసుకుని వాటిని సరి చేసుకోవటం ద్వారా ప్లస్ దానికి అవసరమైన మందులు వాడుకోవటం ద్వారా సమస్య పెద్దదయ్యే అవకాశాన్ని తగ్గించుకోవచ్చు. అండ్ ఆ బ్లాక్స్ క్లియర్ చేసుకుంటే మనకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం కానీ గుండెకి డ్యామేజ్ జరిగే అవకాశాన్ని కానీ మనం తగ్గించుకోవచ్చు అన్నమాట. మధుమేహం బారి నుంచి గుండెను కాపాడుకునేందుకు ఏం చేయాలి? షుగర్ ఉన్న వాళ్ళలో గుండెకి సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం మామూలు వారితో కంపేర్ చేస్తే 2 రెట్లు అధికంగా ఉంటుంది. అండ్ ఈ ప్రాబ్లం కూడా ఎక్కువ కాలం షుగర్ ఉన్న వాళ్ళలో సమస్య వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అండ్ కొంచెం తక్కువ వయసు ఉన్న వారిలోనే గుండెకి సంబంధించిన సమస్య తలెత్తే అవకాశం కూడా ఉంటుంది షుగర్ ఉన్న వాళ్ళలో అనమాట. సో అందుకని షుగర్ ఉన్న వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా ప్రికాషన్స్ అనేవి తీసుకోవటం అవసరం. ఒకటి, వాళ్ళు షుగర్ని బాగా కంట్రోల్లో ఉంచుకోవటం, షుగర్తో పాటు ఉన్న ఇతర రిస్క్ ఫ్యాక్టర్స్ని కంట్రోల్ చేసుకోవటం అంటే బీపీ, కొలెస్ట్రాల్ ఇలాంటివి కంట్రోల్ చేసుకోవటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేసి సరైన వెయిట్, బాడీ వెయిట్ మెయింటైన్ చేసుకోవటం అంటే ఓవర్ వెయిట్ ఉండకుండా చూసుకోవటం, మనం తీసుకునే ఆహారంలో అంటే ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవటం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఆకుకూరలు ఎక్కువ తీసుకోవటం, పప్పు దినుసులు ఎక్కువ తీసుకోవటం,
ఫైబర్ ఎక్కువ ఉండేలాగా చూసుకోవటం. సో ఇలాంటి తీపి పదార్థాలు తగ్గించుకోవటం, ఎక్కువగా నెయ్యి, వెన్న, మీగడ, పిండి వంటి ఇట్లాంటివి తగ్గించుకోవటం, ఫాస్ట్ ఫుడ్స్ తగ్గించుకోవటం. సో ఇలాగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం ద్వారా గుండెకి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాన్ని మనం చాలా వరకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. మధుమేహం నుంచి గుండెను కాపాడుకునేందుకు రక్తంలో గ్లూకోజ్ను చక్కగా అదుపులో ఉంచుకోవాలి. ఆరోగ్యకరమైన జీవనశైలిని ఆచరించాలి. తరచూ A1C వంటి పరీక్షల్ని చేయించుకుంటూ ఉండాలి. చిన్న చిట్కా మీకోసం. మెదడు చురుగ్గా పనిచేయడానికి బ్రహ్మి, ఎస్టీ మధు చూర్ణాలను సమపాళ్లలో తీసుకోండి. వాటికి కొద్దిగా తేనెని కలపండి. ఈ మిశ్రమాన్ని నిత్యం పరగడుపున తీసుకుంటూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.